భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేసి భారత జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాలాద్రి డిమాండ్ చేశారు. స్థానిక చాకలిగుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి కేంద్రంలోని అత్యున్నత పదవిలో ఉన్న అమిత్ షా భారత రాజ్యాంగ రూపశిల్పి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయడంతో పాటు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో దేశంలోని ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి సభ్యులు రావుల అంజిబాబు, చిన్నపోతుల విజయ్ కుమార్, సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, ఏఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి చిన్నపోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జాతికి క్షమాపణ చెప్పాలి, భారత జాతికి అభాషణ చెప్పాలి. అమిత్ షా భారత జాతికి క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను. కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని ఏదైతే అమిత్ షా మరి చులకనగా మాట్లాడాడో దానికి జాతికి క్షమాపణ చెప్పాలని, ఏదైతే రాజ్యాంగం ప్రకారం బిఆర్ అంబేద్కర్ గారి మరి ఏదైతే ఆలోచన విధానంలో తయారైన రాజ్యాంగం ప్రకారం మరి పార్లమెంటుకి ఎన్నికైనటువంటి అమిత్ షా గారు అదన్నీ మర్చిపోయి రాష్ట్రకి మరి పార్లమెంటు వ్యవస్థను కానివ్వండి, అంబేద్కర్ గారిని అవమానపరిస్తే జాతి అంతా కూడా ఊరుకునే పరిస్థితి కాదు. దీన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మనువాదాన్ని మరి ముందుకు తీసుకొచ్చే దాంట్లో భాగంగా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కానివ్వండి, బిఆర్ అంబేద్కర్ గారిని కానివ్వండి అవమానపరిచే పరిస్థితులు మరి వ్యవహరించిన శైలిని ప్రధానమంత్రి కూడా దాన్ని సమర్థిస్తున్నాడు తప్ప ఆయన జాతికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరాన్ని మర్చిపోయి మరి అమిత్ షాని మరి ఆయన సమర్థిస్తూ ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అవమానపరిచిందని కొత్త కథలన్నీ చెప్తా ఉన్నారు తప్ప అమిత్ షా చేసింది తప్పని ఒప్పుకోవడానికి మరి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు సాగలగుంట 17 డివిజన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి అమిత్ షా గారిని పార్లమెంట్ సభ్యత్వం నుంచి రద్దు చేయాలి. అట్లాగే ఆయన ఏదైతే మనువాదాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ఆలోచన బీజేపీగా మన 400 సీట్లు వస్తే మరి ఆలోచన మరి ఆయన కలలే తప్ప ఈరోజు మరి జమిలీ ఎలక్షన్ పేరుతోటి రెండో పక్క ఏదైతే దేశ సంపదనంతా కూడా దోచుకుంటున్నా మరి అదానిని కాపాడే దాంట్లో భాగంగా పార్లమెంట్ వ్యవస్థల్ని పక్కన పెట్టే దాంట్లో మరి అమిత్ షా గారు మరి ఈ వ్యాఖ్యలు చేశాడనేది అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని అమిత్ షా గారి మీద చర్యలు తీసుకొని మరి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారిని అవమానపరిచేది ఎవరికైనా కూడా ఇదే పరిస్థితి ఉండాలని మరి ఈరోజు రాజ్యాంగాన్ని తయారు చేసి రకరకాల హక్కుల్ని ఏది మహిళలకు ఓటు హక్కు కానివ్వండి, 18 సంవత్సరాలకి మరి ఎవరికైనా కూడా ఓటు హక్కు కానివ్వండి, ఈరోజు ధనవంతులకే ఉన్న ఓటుని పేదలందరూ కూడా
జమీందారుకే కాకుండా మరి కూలి పని చేసుకొని కూలి నాలి చేసుకునే మనందరూ కూడా హక్కులు కల్పించి ఓటు కల్పించి ఓటు ఆయుధం ద్వారా ఈ రాజ్యాంగంలో అన్నింటినీ మరి ఎదుర్కోవచ్చని చెప్పిన అంబేద్కర్ గారిని మరి చులకనగా చూడటం అమిత్ షా గారికి సరైనది కాదు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకొని భారత రాజ్యాంగం మీద గౌరవాన్ని కనబరచాలని, లేని పక్షంలో దేశ ప్రజలు క్షమించాలని హెచ్చరిస్తా ఉన్నాం.